హలో అండి. చూసారు కదా, మా ఊర్లో అయితే దుర్గమ్మ పూజలు ఇన్నాళ్ళైతే వినాయకుడిని ఒక్కడనే పెట్టేవారండి ఇలా అడుగడుక్కి. ఇప్పుడు దుర్గమ్మలు కూడా అడుగడుక్కి పెడుతున్నారు. వినాయకులు ఎలా పెడుతున్నారో అలాగే దుర్గమ్మను కూడా వీధి వీధికి వాడవాడకి పెడుతున్నారండి. పెట్టి చాలా సందడిగా వినాయకుడి కంటే ఎక్కువగా మాలవి వేసుకొని ఇలా భజనలవి 9 రోజులు చాలా సందడిగా అయితే గడిసిపోతున్నాయండి రోజులు. ఈ 9 నవరాత్రులు కూడా ఇలా భక్తి శ్రద్ధలతో అయితే పూజలు అయితే చేస్తున్నారండి అందరూ కూడా. మేము కూడా ఇంట్లో చేసేవాళ్ళు ఇంట్లోని ఇలాగా సామూహికంగా చేసేవాళ్ళు సామూహికంగా చేస్తున్నారండి. ఎక్కువగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. చాలా సందడిగా ఉంటుంది. ఇలాగ రోజు అయితే హారతలు ఇస్తున్నారు అమ్మకి. హారతి మీరు కూడా తీసుకుంటారని హారతను అయితే పెడుతున్నాను. వీడియో చూస్తూ మీ ఊర్లో ఎలాగా పూజలు అయితే జరుపుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అనకాపల్లంతా సందడిగా ఉంటుందండి ఈ దుర్గమ్మతోని. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.